హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ ద సాన్వి టాక్స్ అండి. మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే ఈరోజు బియ్య పిండితో పునుగులు ఎలా వేస్తామో, స్ట్రీట్ మీద ఉండే పునుగులు ఎలా ఉంటాయో సేమ్ అచ్చం అలాగే ఇంట్లో కూడా ప్రిపేర్ అయితే చేసేద్దాం ఈరోజు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. సో ఏంటంటే పునుగులనే ఫస్ట్ చట్నీ అయితే చేసుకుందాం. ఈ పునుగుల్లోకి చట్నీ ఉంటేనే బాగుండేది. అయితే ఫస్ట్ చట్నీ ఎలాగ చేసుకుందామో చూసేద్దాం. పల్లి చట్నీ ఇది. ఫస్ట్ ఒక బౌల్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు అయితే పెట్టేసుకొని మంచిగా దోరగా వేయించేసుకోవాలి. దోరగా వేయించేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. పల్లీలు మనం ఎంత మంచిగా వేయించేసుకుంటే చట్నీ అనేది అంత టేస్టీగా అయితే ఉంటుంది. మనం పచ్చిగా వేయించుకోవడం వల్ల చట్నీ అనేది కొంచెం వేరే ఉంటుంది, టేస్టీగా ఉండదు. కొంచెం దూరగా వేయించేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో దాన్ని నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే గిన్నెలో అయితే ఒక పావు అయితే ఆయిల్ అయితే పోసేసుకొని అందులో కరివేపాకు అయితే వేయించేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే పిల్లలు మనం కర్రీలో కరివేపాకు వేస్తే తీసేస్తారు కదా. సో ఏంటంటే మనం ఆయిల్లో ఈ విధంగా కరివేపాకు వేయించేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. పిల్లలు అయితే ఇలాగా ఆయిల్లో వేయించి మిక్సీలో వేయడం వల్ల అది ఆకులు ఉండవు కదా, మొత్తం మిక్సీ అయిపోతుంది కాబట్టి చాలా చక్కగా అయితే తినేస్తారు. నెక్స్ట్ అందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే మొత్తాన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం మిక్సీలో అయితే కొంచెం టైట్గా కాకుండా లూజ్గా కాకుండా నార్మల్గా అయితే చేసేసుకోవాలి. పునుగుల్లోకి చట్నీ అనేది కొంచెం నార్మల్గా ఉంటూనే చాలా బాగుంటుందండి. తర్వాత చట్నీ పట్టేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించేసుకున్న బౌల్లోనే పోపు పెట్టేసేసుకొని ఆ చట్నీ అనేది అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, చాలు, సరిపోతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్. ఈ పోపులో అయితే వేసేసుకోవాలి. పల్లి చట్నీ పట్టేసుకున్నాం కదా. తర్వాత మంచి మిక్సీ అయితే స్పూన్తో అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, మంచిగా టేస్టీకరమైన పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే రైస్ అయితే రేషన్ బియ్యంని అయితే నానబెట్టేసుకోవాలి పునుగుల కోసం అనేసి. 2 గంటలు నానబెట్టుకుంటేనే పునుగులు అనేది చాలా సాఫ్టీగా వస్తాయి. తర్వాత ఇది మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేటప్పుడు మనం మిక్సీ చేసుకునేటప్పుడు అయితే ఒక ½ గ్లాస్ వాటరే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. పోస్తే ఏమవుతుందంటే పిండి అనేది లూజ్ అయ్యి మనకి పునుగులు అనేది చక్కగా రావు. ఇంకేంటంటే దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత ఒక ఉడకబెట్టిన ఆలుగడ్డ, పొటాటో అంటారు కదా, దీన్ని అయితే తీసేసుకొని ఉడకబెట్టేసుకొని తర్వాత గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి పట్టిన దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. లేదు నేను ఒకసారి రైస్ అయితే పట్టేసిన తర్వాత పొటాటోస్ని పట్టేసుకున్నాను నేను. ఇవి రెండు అయితే పొటాటోని బియ్య పిండిని 2 కలుపుకొని అందులోనే ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఇంకా జీలకర్ర వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయితే పిండి పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక ముక్కుడు పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకొని, నాకైతే చేయితో కరెక్ట్గా వేయడం రావు పూర్ణాలైనా ఇట్లాంటి పునుగులైనా. సో ఏంటంటే నేను స్పూన్ వాడేస్తాను. స్పూన్తో అయితే చిన్నగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం చేయితో సరిగ్గా వేసుకోరాదు. చేయితో వచ్చిన వాళ్ళు చేయితో వేసుకోవచ్చు. నాకు చేయితో కొంచెం సరిగ్గా వేసుకోవడం రాదు. సో ఏంటంటే స్పూన్తో వేసాం. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మంచిగా కాల్చుకోవాలి. మనం కొంచెం
ఈ విధంగా అయితే స్పూన్తో అయితే వేసేసుకోవాలి, అంతేనండి. ఈ విధంగా చేసుకున్నారంటే మనం ఇంట్లో స్ట్రీట్ మీద వేసే పునుగులు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.